దేవుని పరిశుద్ధ నామం మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడలారా, స్నేహితులారా, విశ్వాసులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకువనే రీతిగా ఆయన పాద సముఖములో గడిపి ఆయన నామమును స్తుతించడానికి చక్కటి శ్రేష్టమైన విలువైన ఆరోగ్యకరమైన సమయాన్ని మనకు అనుగ్రహించారు. అందును బట్టి ప్రభు ఉన్నతమైన నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తున్నా. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతోపాటు పాలుభాగస్తులై వాక్యాన్ని ధ్యానించండి, దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. బైబిల్ సగంలోనయా తెరచి చూడండి, లేని పక్షాన చదువుతున్న మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతా ఉన్నాను. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. దేవుడి మాటను మరొకరు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, ప్రేమ గల మా తండ్రి, మీ స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో వేకుని రీతిగా ఈ పాద సముఖం నిల్చుండే ధన్యత మాకు ఇచ్చారు. అద్భుతమైన ఈ కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మిక మేలును, ఆధ్యాత్మికమైనటువంటి బలమును కలుగు చేస్తూ ఘనత మహిమ మీరు పొందును స్తుతులు చెల్లిస్తున్నారు. ఈ దినం కూడా నీ కృపలో నడిపించు, బలపరచు. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులరా. చదవబడిన మాట మనందరికీ చెప్పండి చాలా సుపరిచితమైన మాట. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు పిలుస్తున్న మాట. మనము యేసుక్రీస్తు వారిలో సంపూర్ణమైన జీవితం జీవించాలనేది దేవుని కోరిక. ఆయన కోరుకుంటున్నాడు. అయితే కొన్నిసార్లు మన జీవితం మీద బయట నుంచి దాడి జరుగుతూ ఉంటుంది. ఇది ఎందుకు జరిగిందనే విషయం మీద మనకు మనమే తీర్మానాలు తీసుకోవడం తదనంతర పరిణామం. అయితే ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ అలవాటు ఏది, మనకు మనమే నిర్ణయాలు తీసుకునే అన్న అలవాటు మనలో నుంచి తొలగిపోయిందనే ఇప్పటి వరకు మనము తలంచుతూ వచ్చాం. దేవునిలో మన పరిపూర్ణ జీవితానికి మొదటి ఆటంకం ఏంటంటే, మన గురించి మనమే నిర్ణయాలు తీసుకోవడం. ఈ అలవాటు ఏం చేస్తుందంటే, మనలో అలజడిని, సంఘర్షణను, భావోద్వేగాలు రేపడానికి ఇది కారణం. గమనించాలి పిల్లలు. ఉన్నపాటున కొత్త మనుషుల మధ్యకు వెళ్ళడం, విరిగితనం, ఉద్విగ్నత, భావోద్వేగాలు, ఇలాంటివన్నీ కూడా కొత్త పరిస్థితులు ఎదురు కావడం, ఇవన్నీ కూడా ఇందుకు కారణం కావచ్చు. అయితే ఇలాంటి సమయంలో దేవుని మీద తప్ప మరి ఎవరి మీదనైనా ఆధారపడడం అనేది దేవుని చిత్తము కాదు. చివరకు మన మీద, అంటే మన ఆలోచనల మీద, మన యొక్క నిర్ణయాల మీద ఆధారపడడం కూడా దేవుని చిత్తం ఏమాత్రము కాదు. కారణం ఏంటంటే, ఆయన చాలా సూటిగా స్పష్టంగా పిలుస్తున్నాడు. నా యొద్దకు రండి అని చెబుతూ తర్వాత ఒక మాట అన్నాడు. ఏంటి? విశ్రాంతి కలుగు చేస్తాను. ఎంత చక్కటి మాట కదా. దేవునితో మన విశ్రాంత సమయాలను అడ్డుకునే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఆటంకపరిచేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిని మనం సరిదిద్దుకోవాలి. దీని అర్థం ఏంటో తెలుసా? దేవునితో మనం గడిపేటువంటి సమయాన్ని ఏదైతే నేను అడ్డుకుంటుందో, ఆటంకపరుస్తుందో, దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని విస్మరించడం ద్వారా, లేక విసర్జించడం ద్వారా, లేక వాటి పట్ల నిర్లక్ష్యం చూపించడం ద్వారా, వాటికి దూరంగా ఉండడం ద్వారా మనకు మనమే సరి చేసుకోలేము.
మనము యేసుప్రభు వారి యొద్దకు రావడం ద్వారా మాత్రమే వాటిని సరి చేసుకోగలుగుతాం. మనంతటా మనం ఏది చేయలేం. ఆయన దగ్గరకు రావడం ద్వారా, ఆయనను ఆశ్రయించడం ద్వారా, ఆయన మీద విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనం ఏం చేయగలమంటే పిల్లరా వీటిని సరి చేసుకోగలం. గమనించాలి, మనము యేసుక్రీస్తు ప్రభు వారిని సమీపిస్తూ ఉన్నప్పుడు, మన జీవితంలో ఆయన నిర్ణయాల్ని కోరుకుంటున్నప్పుడు మనం అడిగిన ప్రతి దానిని కూడా ఆయన తప్పక చేస్తాడు. నమ్మిన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం క్రీస్తులో నిలిచి ఉండాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడు. ఎల్లప్పుడు ఆయనతో సహవాసమై, ఆయనతో పాలిభాగస్తులై, ఆయన స్వభావములో, ఆయన స్వారూప్యంలో మారిపోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాడు దేవుడు. ఇక్కడ గమనించండి, క్రీస్తు వారితో మన యొక్క అన్యోన్యత, అనన్యతను ఏదైతే అడ్డుకుంటుందో దాని విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మన స్నేహితులు, మన సహవాసం మనలను క్రీస్తుకు దూరంగా చేయకుండా అప్రమత్తంగా ఉండాలి. మనం అప్రమత్తంగా లేనట్లయితే మనలో ఆధ్యాత్మిక బలము తగ్గి ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది కుంటుపడిపోతుంది. క్రీస్తు నుండి మనల్ని ఏ ఏ పరిస్థితులు వేరు చేస్తున్నాయో వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఏ విషయాలు మనల్ని అడ్డుకుంటున్నాయో వాటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఆధ్యాత్మిక క్రమశిక్షణ ముందు ఏమండి, అన్ని కూడా అల్పమైనవే, ఏది కూడా బలమైనది కాదు. మన సమస్యలన్నిటికీ, మన సంఘర్షణలన్నిటికీ ఒకే ఒక పరిష్కారం ఉంది. ఏంటండి అని అంటారా? అది నా యొద్దకు రండి అని మనల్ని పిలుస్తున్నటువంటి యేసయ్య పిలుపు మాత్రమే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మేధోపరంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా మనం ఎంత లోతైన వాళ్ళమో, మనలో ఎంత యథార్థత ఉందో యేసయ్య పిలుపు నిర్ణయిస్తుంది. మన జీవితాల్లో పిల్లరా యథార్థత లోపించినప్పుడు మనము యేసుప్రభు వారిని సమీపించడానికి బదులు స్వయం స్పృహ మీద ఆధారపడినట్లే. కనుక స్వయం స్పృహ దాని మీద కాకుండా దేవుని మీద మాత్రమే ఆధారపడినట్లయితే, ఆయన మాట మీద మాత్రం నమ్ముకున్నట్లయితే ఆయన మనకిస్తున్న విశ్రాంతిని మనం తప్పకుండా అనుభవించగలుగుతాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మహోన్నతుడ మీకు వందనాలు. పరమందు ఆశీనుడవు నాయనా, ఆకాశం నుండి పరిశోధన చేస్తున్న మమ్మలను దేవిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక గ్రామంలో, ఈ కార్యక్రమంలో మీ ఆత్మను సంచరింపజేస్తూ లోతైన మాటలు వింటున్నాం, నేర్చుకుంటున్నాం. అనేక సత్యాలు మరింత బలపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు వీరు పొందండి. కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డలందరినీ కూడా వారి కుటుంబాలను ఆధ్యాత్మికంగా నింపి నడిపించండి. ఘనత, మహిమ మీకు చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడుని నడిపించును గాక. ఆమేన్.